ఫైనల్లీ మా వారు చెన్నై రాగానే కంపల్సరీ ఆఫీస్ అటెండ్ అవ్వాల్సిందే. ఒక్కరోజు లీవ్ పెట్టమన్నా కూడా పెట్టరనమాట. సో ఫైనల్గా ఇలా ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఫ్రెష్గా అమ్ముతున్నారని చెప్పి ఈ బ్రెడ్ అండ్ జామ్ అయితే తీసుకొచ్చారు. నాకేం పెద్ద నచ్చలేదు కానీ మా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. సో ఫైనల్గా మా వారు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా దేవుడి దగ్గర హారతి ఇచ్చి కొబ్బరికాయ కూడా కొట్టేసాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా వారికి చిన్న పని ఉందని తిరుపతి దాకా అనుకున్నారు కానీ మేమైతే తిరుమలకి కూడా ప్లాన్ చేసేసాం. సో ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మీలో ఎంతమంది ఇలా తిరుమలకి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారో కామెంట్ చేయండి. అండ్ దాంట్లో ఆకలేస్తుందంటే పిల్లలకి అండ్ శ్రీ ఆదినంద హోటల్ అయితే ఆగామన్నమాట. సో నేనైతే వెస్ట్ సైజ్ నుంచి తీసుకున్న ఈ కార్డ్ సెట్స్ అయితే వేసుకున్నాను. చాలా కంఫర్ట్ అనిపించింది. అండ్ ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలనేసరికి ఇలా కొన్ని వెరైటీస్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. సో వాళ్ళు తీసుకున్న దాంట్లో నేను కొంచెం షేర్ చేసుకొని అన్ని వెరైటీస్ కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ పిల్లలు అయితే జ్యూస్ అండ్ మేమైతే కాఫీ టీ తోటి ఎండ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో తిరుమలలో కలుద్దాం. బాయ్ బాయ్.